ఆలు తురుమ్ ఫ్రై, దీన్నే క్రిస్పీ పొటాటో లచ్చా అని కూడా అంటారు. హాయ్ గాయ్స్, ఈరోజు నేను ఒక సూపర్ క్రిస్పీ అండ్ టేస్టీ స్నాక్ని ట్రై చేశా. అదే ఆలు తురుమ్ ఫ్రై. దీన్ని చేయడం చాలా సింపుల్, కానీ తినేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని మీరు మెస్మరైజ్ అయిపోతారు. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫ్రెష్ పొటాటోస్ తీసుకొని వాటిని మంచిగా నీట్గా కడిగేయండి. ఆ తర్వాతకి మీ దగ్గర పీలర్ ఉంటే దాంతో వీటి పొట్టంతా నీట్గా తీసేయండి. నా దగ్గర ప్రజెంట్ కత్తి కనపడ్డది గాయస్. మొత్తం మంచిగా నీట్గా పీల్ చేసుకున్న తర్వాతకి ఒకసారి నీట్గా కడిగేయండి, ఓకేనా? ఇప్పుడు ఒక గ్రేటర్ సహాయంతో ఇట్లా మంచిగా తురుముకోవాలన్నమాట. ఇదైతే కొంచెం మరీ సన్నగా వస్తుందని తురవడం నేను వేరే గ్రేటర్ హెల్ప్ తీసుకున్నా. మీ ఇంట్లో కూడా ఇలాంటి గ్రేటర్ ఉందా గైస్? ఒకసారి నాకు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే చిన్నప్పుడు దీన్ని మంచం అనుకునేదాన్ని. దీంట్లో అయితే కొంచెం సైజు కూడా పెద్దగా వస్తుంది దీంతో గ్రేట్ చేస్తే అనమాట. దీంతో మంచిగా తురుముకోవాలన్నమాట. తురిమిన వెంటనే వాటర్లో వేసేయాలన్నమాట. లేకపోతే నాలాగా కింద వాటర్ పెట్టుకొని పైన తురుముతా ఉండండి. చూసారు కదా, దీని సైజ్ కూడా కొంచెం పెద్దగా ఉంది. ఈజీగా అయిపోయిందనమాట ఈ ప్రాసెస్. మంచిగా గ్రేట్ చేసుకోండి. 3 సార్లు కడగండి, నేను చెప్తున్నా 3 సార్లు మంచిగా కడిగితే పొటాటోలో ఉన్న స్టార్చ్ అంతా పోయి మనం ఫ్రై చేసేటప్పుడు చాలా క్రిస్పీగా వస్తుంది అన్నమాట. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాతకి మనం తురుముకున్న పొటాటో ఉంది కదా, దీంట్లో వేసేయడమే. గట్టిగా పిండండి, ఆ తర్వాతకే వేయండి, లేకపోతే ఆయిల్ మీద పడుతుంది. లేకపోతే మంచిగా గట్టిగా వాటర్ అంతా పోయిన తర్వాతకి ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లో ఒక 2 నిమిషాలు ఫ్యాన్ వేసి ఉంచండి. అట్లయినా చేసుకోండి, లేకపోతే నాలాగా గట్టిగా వాటర్ అయితే పిండాలి, లేకపోతే ఆయిల్ మీద పడుతుంది. జాగ్రత్త. ఒక 1 మినిట్ ఆగిన తర్వాతకి మనం స్పూన్తో కలిపితేనే మనకి క్రిస్పీ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే ఇంకా మనం తీసేయాలి వెంటనే. నాలాగా ఇట్లా కడాయిలు మార్చుకోకండి గాయస్. చూసారు కదా ఎంత మంచి కలర్ ఉందో. ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేయండి. చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు దీంట్లోకి మనం మెయిన్ హీరో ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పానా? సాల్ట్, టర్మరిక్, రెడ్ చిల్లీ పౌడర్, అదే ఉప్పు, కారం, పసుపు, ఈ 3 వేసి బాగా కలపడమే. కావాలంటే మీరు పీనట్స్, అదే పల్లీలు ఉంటాయి కదా, వేయించుకున్న పల్లీలు కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. పప్పు సాంబార్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. సూపర్ అంటే సూపర్. మేము ఈరోజు సాంబార్ చేసుకున్నాం, దీంట్లోకి ఈ ఆలు తురుమ్ ఫ్రై చేశాను. చాలా అంటే చాలా బాగుంది. ఎంతో క్రిస్పీగా ఉండే ఆలు తురుమ్ ఫ్రై రెడీ అయిపోయింది.